वेरिकोज वेन के अंदर लीच थेरेपी का एक बहुत ही इंपॉर्टेंट रोल है। वाह, హాయ్ అండి. ఇప్పుడు నేను చూసిన వీడియో ఏంటంటే లీచ్ థెరపీ ద్వారా వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ అంట. నేను నిజంగానే షాక్ అయ్యాను. ఎందుకంటే లీచ్ అంటే తెలుసు కదండి మీకు, మన తెలుగులో జలగ అంటాం. అదేం చేస్తుంది, బ్లడ్ ని సక్ చేస్తుంది. సక్ చేయటం వల్ల మనకేం అడ్వాంటేజ్ లేదండి, దానికి ఫుడ్ దొరికింది తప్ప. నిజంగా లీచ్ థెరపీ ద్వారా వారికోజ్ వెయిన్స్ ట్రీట్ అవుతే ఇంకా మనం సర్జరీస్ ఎందుకు, ఇంత చదివి లేజర్ ట్రీట్మెంట్ ఎందుకు, ఈ గ్లూ థెరపీ ఇవన్నీ ఎందుకండి? అసలు వారికోజ్ వెయిన్స్ అంటే ఏంటంటే కింద నుంచి రక్తం పైకి వెళ్ళాలి, అలా కాకుండా రివర్స్ లీక్ అవటం వల్ల వారికోజ్ వెయిన్స్ వస్తాయి మన కాళ్ళు. అక్కడ ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళాలు ఉబ్బుతాయి. ఈ లీచ్ ఏం చేస్తుంది, ఈ లీచ్ థెరపీ ద్వారా ఎక్కడైతే ఉబ్బు ఉంటుందో అక్కడ తీసుకెళ్లి పెడితే ఏమవుతుంది, బ్లడ్ సక్ చేస్తుందండి. దానివల్ల మీకు అసలు పెథాలజీ వెయిన్స్ లో ఉన్న ప్రాబ్లం ఎలా ట్రీట్ అవుద్ది. అందుకే దయచేసి లీచ్ థెరపీ మాత్రం దయచేసి చేయించుకోవద్దు. దానివల్ల ఇంకా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మీకు డయాబెటీస్ ఉంటే, వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఎవరైనా సరే వారికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటే స్టాకింగ్స్ వేసుకుంటే మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు తరగకుండా. ఒక స్టేజ్ దాటిన తర్వాత మీరు ఎటువంటి ట్రీట్మెంట్ అయినా సరే, లీచ్ థెరపీ అవ్వండి, లేదా ఇంకేమన్నా పేస్ట్లు పూసుకొని తగ్గటం కానీ, లేదా మిరియాల పేస్ట్ పూయటం కానీ, తాగటం కానీ, వీటి వల్ల కానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ వల్ల వారికోజ్ వెయిన్స్ మీకు తగ్గదు.